కి స్వాగతం. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి జన్మదినం పురస్కరించుకొని స్థానిక ఆటోనగర్లో తెలుగుదేశం పార్టీ నేత జాహిర్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మైనార్టీ నేతలు సయ్యద్ సమీ, శంషుద్దీన్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాహిర్ మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ ప్రజల సంక్షేమం కోసం ఎమ్మెల్యే కోటమిరెడ్డి నిరంతరం కష్టపడి పనిచేస్తున్నారని కొనియాడారు. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. సుమారు 2000 మందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు స్క్రాప్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు రియాజ్ బాషా, బిఎల్ శ్రీనివాసులు, ఖలీల్ బాషా, సర్దార్, షబ్బీర్, మొహిద్దీన్, మా బాషా, ఆల్ ట్రేడర్స్ నాయకులు పాల్గొన్నారు. ఈరోజు నెల్లూరు రూరల్ శాసనసభ్యులు శ్రీ కోటమిరెడ్డి శ్రీధర్ గారి జన్మదినం సందర్భంగా ఆటోనగర్లోని అన్ని కార్మికులకు సంబంధించిన ట్రేడర్స్ అందరూ కలిసి ఒక 2000 మందికి అన్నదాన కార్యక్రమం ఆయన ఫ్యామిలీ సుఖ సంతోషాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని భగవంతుని కోరుకుంటూ జరుగుతుంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా పేదోళ్ళందరూ కూడా వచ్చి చాలా సంతోషంగా జరుపుకుంటారు. ఆయన జన్మదినానికి ఆయన నిండు నిలలు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ దేవుడిని ప్రార్థిస్తున్నాం. గతంలో ఆటోనగర్లో నడవాలంటే కూడా భయపడే పరిస్థితి. ఈరోజు వచ్చేసి ఆటోనగర్ అద్భుతంగా ఉందంటే ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ అన్నింటినీ ఏదైనా సరే ఎప్పుడు బండి రావాలన్నా ఏదైనా రావాలని కూడా చాలామంది కార్మికులకు భయపడేవాళ్ళు. ఆయనకి ఒకే ఇప్పటి నుంచి కూడా కోరిక ఆటోనగర్ అభివృద్ధిగా ఉండాలా, ఆటోనగర్ చిలకాల కోరిక ఉన్నట్టుగా ఉండాలని చెప్పేసి కొద్దిగా ఆ విధంగా చేసిన శాసనసభ్యులకి ఇప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఆయన బాగుండాలని చెప్పేసి మేము అందరం కూడా ఆయన చేసే పేదోళ్ళకి ప్రతి ఒక్క సమస్య కానీ ఫోన్ కాల్ చేస్తే ఫోన్ ఎత్తి సమాధానం చెప్పే మనిషి. ఏ ఆపద ఉన్నా కూడా ముందు మేము ఉన్నానని చెప్పేసి ఒక ముందుకు వచ్చే భరోసా ఇచ్చే నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఈరోజు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారే అని చెప్పేసి మేము గర్వంగా చెప్తున్నాం. ఈరోజు అలాంటి ఎన్ని సేవా కార్యక్రమం చేసే మనిషి అతనికి ఎప్పుడైనా సరే మేము బాగా అద్భుతంగా ఏ పనైనా సరే శ్రీధర్ అంటే మాకు చాలా అభిమానం ఆటోనగర్లో. అందుకోసం మేము ఈరోజు మీరే చూస్తున్నారు 2000 మందికి భోజనాలు. ఇక్కడ వచ్చే జనాలు కూడా చాలా వీళ్ళుగా అన్నది పుట్టినరోజు అంటే చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. ఒక పండగ వాతావరణంగా మన రియాజ్ భాయ్ గారు, బిఎల్ గారు, కలీము, మా బాషా భాయ్ గారు, మా సర్దార్ భాయ్ గారు, మోదీన్ భాయ్ గారు, మన శంషీన్ భాయ్ గారు, అందరూ సమయ వాళ్ళు అందరూ కూడా చేశారు. మనం అందరూ కలిసి ఆటోనగర్లో కలిసి చేసాము.